హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి రోటీ అండి. రాగి రోటీ అనేది చాలా హెల్దీ. వెయిట్ లాస్ వాళ్ళైనా, డయాబెటీస్ పేషెంట్స్ అయినా ఎవరైనా ఈ రోటీని తినచ్చు. బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా మంచి హెల్దీ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చిని తీసుకొని ఒక మిక్సీ జార్లో ఇలా తుంచి వేసుకుంటున్నానండి. మనం ఇంట్లో అప్పుడప్పుడు ఇలా రాగి రొట్టి చేసుకుంటుంటే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. ఇవి తుంచి వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని ఈ ఉల్లిపాయని కూడా ఇలాగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ముక్కలుగా అయినా కట్ చేసుకొని డైరెక్ట్గా పిండిలో కలుపుకోవచ్చు. నేనైతే మిక్సీకి వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని దీన్ని కచాబిచాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది, మరి పేస్ట్ లాగా చేసుకోవద్దు. దీన్ని పక్కన ఉంచుకొని పిండి కలుపుకునే వీలైనంత గిన్నె తీసుకొని 2 కప్పుల రాగి పిండిని వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర ముద్దని వేసేసుకుందాము. ఇలా గనక వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అదే మిక్సీ జార్లో కాస్త వాటర్ పోసుకొని ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అనేది పోస్తే మనకి పిండి అనేది జార్ అయిపోతుంది. కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా పట్టుకుంటే చేతిలో ముద్దలాగా అయ్యేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు. దీన్ని మూత ఉంచి ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు పిండి అనేది చక్కగా నానిపోయింది. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ పిండిని మీకు నచ్చిన సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 నుంచి 4 రొట్టెలు అయితే వస్తాయండి. ఆయిల్ ప్యాకెట్ మీద నేను ఇలాగా రొట్టెల్ని ఒత్తుకుంటున్నాను. మీరు బటర్ పేపర్ మీదైనా అరిటాక్ మీదైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పిండి చేతికి అంటుకున్నట్టయితే చెయ్యిని తడి చేసుకొని ఇలా రొట్టెల్ని చేసుకోండి. రొట్టె చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కాస్త ఆయిల్ని వేసుకుంటాం. ఆయిల్కి బదులుగా మీరు నెయ్యినైనా వేసుకొని పెనం మీద మనం ప్రిపేర్ చేసుకున్న రొట్టెని వేసేసుకొని పైనుంచి కాస్త ఆయిల్ని వేసుకోవాలి. ఒకవైపు కాలాక రెండో వైపు కూడా తిప్పుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇది కాలటానికి కాస్త టైమే పడుతుందండి, ఎక్కువసేపే పడుతుంది. నాకైతే 2 వైపులా కాలిపోయింది. పైనుంచి ఇలా షైనింగ్గా వస్తే మనకి రొట్టె అనేది చక్కగా ఉడికిపోయినట్టు. తీసేసి ఒక ప్లేట్లో ఉంచుకుందాము. మరో రొట్టెను కూడా మీకు వేసి చూపిస్తాను చూడండి. ఈ రొట్టె కూడా అలాగే కాల్చేసుకోవాలి. మనం అప్పుడప్పుడు ఇంట్లో ఇలా రాగి రొట్టెలు ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి చేసుకొని తినొచ్చండి. డిన్నర్కైనా చేసుకొని తినొచ్చు. చాలా హెల్దీ, వెయిట్ లాస్ కూడా అవుతారు. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇప్పుడు మిగతా రొట్టెల్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుందాము. సింపుల్గా రాగి రొట్టె అనేది రెడీ అండి. దీన్ని వట్టిదైనా తినేయచ్చు. నేను పెరుగు, టమోటా పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. ఈ టమోటా ఊరగాయ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.